ఓం శ్రీమాత్రే నమః. ఓం గోదేవ్యే నమః. కనుమ మనకి జనవరి మాసంలో వచ్చేటటువంటి సంక్రాంతి పండుగ విశేషమైనటువంటి వేడుకలో ముఖ్యంగా భోగి, అట్లాగే మకర సంక్రాంతి, మూడవదిగా కనుమ. ఈ మూడు కూడా ముచ్చటగా వరుసగా వచ్చేటటువంటి క్రమమే చాలా విశిష్టమైన పండగ. మన యొక్క ఈ భరతఖండంలో మూడు పండగలు విశేషంగా వచ్చేది ఒక్క జనవరి మాసంలో మకర సంక్రాంతికి అటు ఇటు రోజులు. భోగి పండగ వ్యవసాయపరమైనటువంటి భోగత్వాన్ని, అంటే మృష్టాన్న భోజనానికి కావలసినటువంటి ప్రతి మానవుడికి జీవికి కావలసినటువంటి మరి ధాన్య రూపకమైనటువంటి వస్తువులకి ఆ భూదేవి యొక్క అనుగ్రహం అయితే, మకర సంక్రాంతి అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి, మరి సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి, పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని పొందేటటువంటి రోజు మకర సంక్రాంతి అయితే, పశుపక్షాదులు ముఖ్యంగా పసిపిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు కూడా నిత్యము ఉపయోగించేటటువంటి పాలు, పెరుగు, తేనె, వెన్న, నెయ్యి, అంటే ఈ యొక్క పాల ఉత్పత్తులకి సంబంధించినటువంటి గోవు ప్లస్ అట్లాగే మనకి జంతువుల్లో 4 కాళ్ళ జంతువుల్లో మరి మనము గేదె అంటాము. ఈ గేదెకి ఆవుకి, ఎందుకంటే కనుమ రోజున ఈ యొక్క పశుపక్షాదులు అంటే కొన్ని పక్షులకు మాత్రము ఆరాధన చేయొచ్చు. మరి మనకి దగ్గరలో పశువులుగా అంటే ప్రతి ఇంట్లో ఉండేటటువంటి ఆవులు, సాధ్యమైనంత వరకు పల్లెటూరులో ప్రతి ఇంట్లో గో సంపద అంటారు, గోవుల్ని సంపదగా భావిస్తారు. అట్లాగే గేదెల్ని కాస్తూ కూడా వాటి యొక్క పాలని మరి నిత్యము మనం ఉపయోగపడేటటువంటివి గేదె పాలు మాత్రమే. ఆవు పాలు ఆరోగ్యానికి, ముఖ్యంగా దైవపరమైనటువంటి కొన్ని కార్యకలాపాలకి, అభిషేకాదులకి, అట్లాగే ఈ యొక్క నెయ్యి మనం చేసేటటువంటి అగ్నిపూరితమైనటువంటి, అగ్నికి సంబంధించినటువంటి ఆహుతులు ఏది చేయాలన్నా ఆవు నెయ్యి వాడతారు. చివరికి ఒక మానవ దేహాన్ని కాల్చేటప్పుడు కూడా ఆవు నెయ్యినే వాడాలి లెక్క ప్రకారము. సరే, ఇప్పుడున్న కాలక్రమంలో ధనానికి సంబంధించినటువంటిది ఎక్కువగా యూజ్ చేయాల్సి వస్తుందని చెప్పి ప్రత్యామ్నాయ మార్గాలు వాడుతున్నారు. కానీ ఈ యొక్క గోవు వలన మనకి ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు మానవులకు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క గేదెని, గోవు, ముఖ్యంగా మనకి 2 ఎద్దులు భూ సంపదకి ముఖ్య కారణము. అంటే వ్యవసాయంలో ఈ 2 ఎద్దుల్ని, జంట ఎద్దుల్ని కట్టి రైతు దాంతోనే దున్నిపిస్తాడు. ఎన్ని మనకి యాంత్రికమైనటువంటి వస్తువులు వచ్చినప్పటికీ ఈ యొక్క గో సంపద భూ సంపదకి మెట్టు. కాబట్టి గోవుల ద్వారా మరి అంత కష్టాన్ని అవి అనుభవించి ఆ భూదేవి యొక్క అనుగ్రహాన్ని ఒక మనకి అన్నరూపకంగా, లేదా మనకి పండేటటువంటి కందులు కావచ్చు, లేకపోతే ముడి పదార్థాలైనటువంటి చెరుకు కావచ్చు, భూమిలోంచి వచ్చే ఏ పదార్థమైనా సరే మనకి ఈ గోవులు దున్నటం ద్వారా మాత్రమే, అంటే ఎద్దులు దున్నటం ద్వారా మాత్రమే వస్తాయి. మానవుడికి నిత్యం ఉపయోగపడేటటువంటి ఏ క్షీరమైనా, దానికి సంబంధించినటువంటి క్షీర ఉత్పత్తులకైనా గేదె నుంచే వస్తాయి. కాబట్టి ఆ 2 జీవులకి కూడా విశేషంగా అవి ఉన్నటువంటి ఆ సంపదని కలిగి ఉన్నటువంటి వాళ్ళు వాటిని చక్కగా అలంకారం చేసి, వాటిని లక్ష్మీ రూపకంగా వాటిని ఆరాధిస్తూ అష్టోత్తరార్చన చేసి, వాటికి చక్కగా వస్త్రాల్ని కట్టి రంగరంగ వైభవంగా అలంకారం చేసి ఊరేగిస్తూ చాలా ఆనందించేటటువంటి రోజు ఈ కనుమ రోజు. కాబట్టి మన దైనందిక జీవితంలో కొంతమంది ఈ యొక్క కనుమ పండుగని మనకి అసలు ఏ పండుగ అయినా సరే మన యొక్క భోజనం కోసమే అన్నట్టుగా మాత్రమే ఆ యొక్క పండుగలను చేసేసుకుంటున్నారు. కాబట్టి కనుమ యొక్క విశిష్టత ఏంటంటే పశుపక్షాదుల్ని విశేషంగా ఆరాధిస్తూ అవి మనకి ఎంతో చేస్తున్నాయి. మనం వాటిని ఆరాధించడం ద్వారా మాత్రమే మనం ఆ యొక్క సమస్త దేవతలని కూడా ఆరాధించిన పుణ్య ఫలితం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీలుంటే కనుమ రోజున ఆ గేదెలకైతే కనుక గడ్డి, ఆవులకైతే కనుక ఏదైనా అవి తినేటటువంటి పదార్థాలు, ఆకుకూరలు కావచ్చు, లేకపోతే పచ్చిగడ్డి కావచ్చు, లేకపోతే నవధాన్యాలు కానీ చక్కగా గోవులకి తినిపించండి. కాబట్టి వాటిల్ని ఎవరైతే పోషిస్తున్నారో
వారికి సంబంధించి ఏదైనా కొంత మీకు ఉన్నంతలో మీ కుటుంబం పేరు మీద డొనేషన్ చేయండి. ఈ విధంగా పుణ్యకార్యాలు ఆచరిస్తూ మానవ సంబంధితమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని చక్కగా అటు ఆనందాన్ని, మానసిక ఆనందాన్ని, ఇటు మన దైనందిక జీవితంలో శారీరక ఆనందాన్ని పొందుతూ కూడా అందరూ సుభిక్షంగా ఉండాలని, ఈ యొక్క 2026వ సంవత్సరంలో ప్రతి మానవుడు కూడా, ప్రతి జీవి కూడా మరి భోగి, మకర సంక్రాంతి, అట్లాగే కనుమ, ఈ యొక్క 3 పండుగలని విశేషంగా జరుపుకుంటూ కాలంలో జరిగేటటువంటి ఎన్నో వైషమ్యకరమైనటువంటి ఇబ్బందుల నుంచి మానవుల్ని అట్లాగే సమస్త జీవరాశుల్ని కూడా రక్షించాలని ఆ సూర్య భగవానుని ఆరాధిస్తూ మనందరం కూడా ఈ 3 పండుగలు కూడా విశేషంగా జరుపుకుంటూ ఎటువంటి ప్రయాణాల్లో ఇబ్బందులు కానీ, అట్లాగే ఎటువంటి దేశాల మధ్య సమస్యలు కానీ రాకుండా పశుపక్షాదులన్నీ కూడా చక్కగా జీవించాలని, అట్లాగే భూమి మీద ఉన్నటువంటి సంపదలు అందరికీ సమానంగా అందజేసేలాగా ఆ యొక్క సూర్య భగవానుణ్ణి ఆరాధిస్తూ మకర సంక్రాంతి వేడుకలలో అందరూ పాల్గొని ఈ యొక్క సంక్రాంతి పండుగని, అట్లాగే ఈ భోగి, కనుమ పండుగల్ని అందరము కూడా చక్కగా ఆనందిస్తూ గడపాలని ఆశీర్వదిస్తూ ఓం నమో నారాయణాయ నమః.